వెల్కమ్ టు క్రిప్టో స్కిల్స్ తెలుగు ఛానల్కి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి బ్లాక్ చైన్ ఎందుకు అంత స్ట్రాంగ్, దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇవాళ మీరు క్రిప్టోలో వినే పెద్ద పెద్ద మాటలన్నిటికీ బేస్ ఏంటంటే బ్లాక్ చైన్. దీని అర్థం చేసుకుంటే క్రిప్టో అర్థమవుతుంది, అర్థం కాకపోతే ఏ కాయిన్ కూడా అర్థం కాదు. ఇప్పుడు స్ట్రాంగెస్ట్ టెక్నాలజీని సింపుల్గా స్ట్రాంగ్గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, బ్లాక్ చైన్ అంటే ఏంటి అసలు? మన సిస్టమ్స్ని అన్నీ ఒక సెంట్రలైజ్డ్ సర్వర్ మీద డిపెండ్ అయి అవుతాయి. బ్యాంకు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఒక సర్వర్ డౌన్ అయితే మొత్తం సర్వీస్ డౌన్ అవుతుంది. కానీ బ్లాక్ చైన్ ఒక చోట డేటా ఉండదు. ప్రపంచంలో వేల కంప్యూటర్స్ నోడ్స్ మీద ఒకే డేటా కాపీగా ఉంటుంది. ఒక మిషన్ ఆగిపోయిన నెట్వర్క్ ఆగదు. ఎవరు ఒకరే కంట్రోల్ చేయలేరు. అందుకే బ్లాక్ చైన్ సూపర్ స్ట్రాంగ్ అన్స్టేబుల్ టెక్నాలజీ. దీనిని బ్లాక్ చైన్ ఎందుకు అంటారు అంటే, ప్రతి వ్యాలిడ్ ట్రాన్సాక్షన్ని ఒక బ్లాక్గా సేవ్ చేస్తారు. ఆ బ్లాక్ తర్వాత మరో బ్లాక్ ఇంకో బ్లాక్ లాగా గొలుసులాగా కనెక్ట్ అవుతాయి. బ్లాక్ చైన్ ఈ చైన్ని మార్చడం అసాధ్యం. పేరు సింపుల్ కానీ కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్. హ్యాక్ చేయడం ఎందుకు అసాధ్యం అంటే, ఒక సెంట్రలైజ్ సర్వర్ హ్యాక్ చేస్తే డేటా మార్చవచ్చు, కానీ బ్లాక్ చైన్లో ఒక చోట డేటా మారితే ఏమీ లేదు. అదే డేటా వేల కంప్యూటర్లలో కాపీగా ఉంటుంది. హ్యాకర్ డేటా మార్చాలంటే వేల మిషన్స్ని ఒకేసారి హ్యాక్ చేయాలి. అది ప్రాక్టికల్గా అసాధ్యం. దానికి తోడు ఒక బ్లాక్ మార్చాలంటే అందుకు ముందు ఉన్న అన్ని బ్లాక్స్ కూడా మార్చాలి. నెట్వర్క్ వెంటనే డిటెక్ట్ చేసి రిజెక్ట్ చేస్తుంది. అందుకే బ్లాక్ చైన్ వరల్డ్స్ మోస్ట్ స్ట్రాంగ్ సెక్యూర్ సిస్టమ్. బ్లాక్ చైన్ ఎలా పనిచేస్తుందంటే, ఏ నుంచి బికి క్రిప్టో పంపితే ముందుగా నెట్వర్క్లో ఉన్న నోడ్స్కి అది నిజమా కాదా వెరిఫై చేస్తాయి. బ్యాలెన్స్ ఉందా, ట్రాన్సాక్షన్ వ్యాలిడా కాదా, ప్రీవియస్గా బ్లాక్స్ మ్యాచ్ అవుతున్నాయా, అన్ని వ్యాలిడ్ అయితే అది కొత్త బ్లాక్గా మారుతుంది, చైన్కి అటాచ్ అవుతుంది. వన్స్ అటాచ్ అయితే డన్ స్ట్రాంగ్ పర్మనెంట్ రికార్డ్. ఎవ్వరూ తీసేయలేరు, ఎవ్వరూ మార్చలేరు. బ్లాక్ చైన్లో రకాలు వచ్చేసి, బ్లాక్ చైన్ 3 రకాలుగా ఉంటుంది. పబ్లిక్ బ్లాక్ చైన్ ఎవరైనా ఉపయోగించవచ్చు. బిట్కాయిన్, ఇథోరియం స్ట్రాంగ్ ఓపెన్ సిస్టమ్స్. ప్రైవేట్ బ్లాక్ చైన్ కంపెనీస్లో మాత్రమే వాడతారు. కన్సార్టియం బ్లాక్ చైన్ వచ్చేసి మల్టిపుల్ కంపెనీస్ కలిసి వాడుతుంది. బ్యాంక్స్, హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ సెక్టార్స్ ఇలా అందరూ వాడతారు. బ్లాక్ చైన్ ఎందుకు వాడాలి? బ్లాక్ చైన్ను స్పీడ్ కోసం కాదు, స్ట్రాంగ్ ట్రస్ట్ కోసం వాడతారు. బ్యాంకు అవసరం లేదు, మిడిల్ మ్యాన్ అవసరం లేదు, డేటా ట్రాన్స్పరెంట్గా అవసరం లేదు, రికార్డ్స్ పర్మనెంట్, తిరిగి మార్చడం అసాధ్యం. బ్లాక్ చైన్ నో చీటింగ్, నో మ్యానిపులేషన్. బ్లాక్ చైన్ ఉపయోగించే రంగాలు. బ్లాక్ చైన్ ఫీచర్లు అన్ని రంగాల్లో వాడతారు. బ్యాంక్స్, హాస్పిటల్స్, ల్యాండ్ రికార్డ్స్, ఐడెంటిటీ సిస్టమ్స్, సప్లై చైన్స్, ఓటింగ్ సిస్టమ్. ఎందుకంటే బ్లాక్ చైన్ స్ట్రాంగ్, సేఫ్, టెంపరరీ ప్రూఫ్. క్రిప్టో బ్లాక్ చైన్ సంబంధం వచ్చేసి, క్రిప్టో అనేది బ్లాక్ చైన్ మీద నడిచే అప్లికేషన్ మాత్రమే. బిట్కాయిన్ స్ట్రాంగ్ పబ్లిక్ బ్లాక్ చైన్, ఇథోరియం స్మార్ట్ కాంట్రాక్ట్ చైన్, సోలానో హై స్పీడ్ చైన్, పాలిగాన్ ఇథోరియంకి స్ట్రెంగ్త్ ఇచ్చే చైన్. ఇది ఫ్రెండ్స్ బ్లాక్ చైన్ స్ట్రాంగెస్ట్ టెక్నాలజీ యొక్క అసలు మీనింగ్. ఇది అర్థమైతే క్రిప్టో వరల్డ్ మీకు క్లారిటీగా వస్తుంది. వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. క్రిప్టో స్కిల్స్ తెలుగుకు సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.
బాయ్ బాయ్.